16వ అధ్యాయము స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరకములు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలము చేసిన ఎడల చిరకాలము సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందున ఆకాశ దీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచిన నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకం కలుగును. ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలయును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు దీపము లేక దీపం పెట్టువారిని పరిహాసము చేయువారును సంచు జన్మ ఎత్తుదురు. అందులో ఒక కథ కలదు, చెప్పేదను వినుము. దీపస్తంభము విప్రుడవుట. ఋషులలో అగ్రగణ్యుడు, పేరు పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై ద్వీపములు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, ఈ కార్తీక మాసంలో హరిహరులకు ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయముకెదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును ఉంచెదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తొడుక్కొని వత్తుము రండు అని పలకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయిస్తుండగా పెలపెలమంటూ శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉండెను. ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూసి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మయందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయాలు విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధి అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మములు చేయగా మెలిగి తిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి అతనిచే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేవాడను. స్త్రీలను
పసిపిల్లలను హీనంగా చూసుచుండెడు వాడను. అందరూ నాకు నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవరు మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు అద్దు లేకపోయేటిది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనైన పాపినై అవసాన దశలో చనిపోయి నరక బాధనలు అనుభవించి 1,00,000 జన్మలందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మనెత్తి తిని ఈ అరణ్యమునందుండి కూడా నేను చేసిన పాపమును పోగొట్టుకోలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యమొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణించ సఖ్యం కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా రాళ్ల స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటిని కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునుపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జగంబున నెల్లరలకు అటుల కర్మబంధము కలుగును అది నశించునట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒకడు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి. అంతన అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. షోడశోధ్యాయము 16వ పారాయణము సమాప్తము.